ఈ ప్రోగ్రామ్ ఒక సిస్టమాటిక్ పద్ధతిలో మనం చేస్తున్నాం. ఎట్లా పడితే అట్లా ఏదో ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ మానిటరింగ్ చేయడము అలా చేయట్లేదు. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ని చాలా నిర్ణీతమైన ప్రాసెస్లో చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వీళ్ళని మనము ట్రాకింగ్ చేయడం కూడా అత్యంత ముఖ్యమైన అంశం. అందుకని ప్రోగ్రాంలో ఎవరన్నా మీ సందర్శనలో మిస్ అవుతున్నారా లేదా చూసుకోవాలి, బరువు పెరగకుండా అలానే ఉంటున్నారా లేదా చూసుకోవాలి. మూడో కేటగిరీ ఉంటారు ఎవరంటే వాళ్ళు మీ ప్రోగ్రామ్కి రెస్పాండ్ అవుతారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు శివాల్కర్ గారు చెప్పారు, డాక్టర్ దగ్గరికి పోతే ఏం చూస్తారు, మందులు రాసి ఇంటికి పంపిస్తారు, ఓ సలహా ఇస్తారు ఏంటంటే మళ్ళీ 2 రోజుల తర్వాత కనబడండి అంటారు. అంటే ఏంటి, ఆ డాక్టర్ గారు మిమ్మల్ని ట్రాకింగ్ చేస్తున్నారు, మీరు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్కి మీరు రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనం కూడా అదే చేస్తున్నాం. ఏంటంటే మీ ట్రీట్మెంట్కి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది, బరువు పెరగాలేదో చూడాలి. బరువు పెరుగుతున్నారు అంత మాత్రాన మనం బరువు పెరగాలి అన్నాము వచ్చే కాబట్టి ప్రతిసారి మనం ఎంతో కొంత యాడ్ చేసి రిపోర్టింగ్ చేయకూడదు. అది మళ్ళీ ఎవరికి నష్టం, దానివల్ల పిల్లలకి నష్టం. సో ఖచ్చితమైన బరువు కొలవాలి, ఖచ్చితమైన బరువుని రిపోర్ట్ చేయాలి, బరువు పెరుగుతున్నారా లేదా అనేది గమనించాలి. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అప్పుడు ఏమవుతుంది, మీరందరూ దానిలో నిష్ణాతులు అయిపోతారు. సార్ మేము ఈ సలహాలు ఇచ్చాము, ఈ సేవలు అందించాము, ఇగో ఇట్లా బరువు చూసాం సార్, ఇగో చూడండి 2 నెలల్లో 4 పిల్లలు బరువు పెరుగుతున్నారు సార్, ఈ ప్రోగ్రామ్కి రెస్పాండ్ అవుతున్నారు. మీకంటే ఈ ప్రోగ్రాంలో అనుభవం ఉండి మాట్లాడగలిగే వాళ్ళు అప్పుడెవరు ఉండరు. అది మనం ఒక సిస్టమాటిక్గా ప్రతిసారి మనం బరువు చూస్తున్నప్పుడు పెరుగుతున్నారా లేదా అనేది సందర్శనల్లో గమనించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రోగ్రాంలో మనం ప్రోగ్రాంలో ఏదైతే బాలామృతం ప్లస్ మనం పిల్లలకి అందిస్తున్నామో అందించడమే కాకుండా పిల్లలు ఈ ప్రోగ్రామ్ సరైనగా తింటున్నారా లేదా మనం చెప్పినట్లు, అలానే వాళ్ళు ఈ ప్రోగ్రాంలో మనం ఇస్తున్న సేవలకు రెస్పాండ్ అవుతున్నారా లేదా గమనించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సూపర్వైజర్ గారి సందర్శనలో అయినా, నేను సందర్శనకు వెళ్ళినా, సిడిపిఓ గారు వెళ్ళినా, గృహ సందర్శన అయినా, అంగన్వాడీ సందర్శన అయినా, ఇవి మనం ప్రోగ్రాం పరంగా మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు.